ఫస్ట్‌లీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనెప్పుడు ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మీకు చెప్తాను. బికాజ్ మీరే మమ్మల్ని ఆడియన్స్‌లోకి తీసుకెళ్తారు. మేము సినిమా గురించి ఏం చెప్పినా సరే. థ్యాంక్ యూ సో మచ్. నేను మ్యాడ్ 1 నుంచి చెప్తున్నాను. మీడియా హాస్ బీన్ వెరీ, వెరీ కైండ్ టు మీ. అది నేను ఎక్కడో చేసుకున్న పుణ్యం. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మీరందరూ నా వెనకాల నన్ను సపోర్ట్ చేస్తున్నారని. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ బెటర్ ఫిల్మ్స్. మిమ్మల్ని ఎప్పుడు అరే మంచి హీరోని సపోర్ట్ చేస్తున్నారా, వీడు పెద్ద అవుతారా అని మీరు నమ్మేలా నేను చేయడానికి ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా. యాక్చువల్లీ ఇందాక ఇక్కడికి వచ్చే ముందు నిహార్ గారు నేను మాడుకున్నాం. ఇది మన డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ అండి. వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి, పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళ గురించి చాలా మాట్లాడాలని. నాకు తెలీదు ఆవిడ నా గురించి మాట్లాడతారని. ఇప్పుడు నేను ఆక్వర్డ్ ప్లేస్‌లో ఇరుక్కుపోయాను నేను. బిఫోర్ దట్ మా మైత్రి రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ యాక్చువల్లీ మీటింగ్ యూ సార్. వెరీ స్వీట్ ఆఫ్ యూ. చాలా స్వీట్‌గా చెప్పారు నా గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియలీ హోప్ టు వర్క్ విత్ యూ వన్ డే సార్. మా పింక్ ఎలిఫెంట్ ఒక చెట్టు అయితే మా నిహారిక గారు దాని ఫుల్ ఇదనమాట ట్రంక్. తెలుగులో ఏమంటారండి? ట్రంక్. ట్రంక్ ట్రంక్ ఏంటి సార్? కాండము. దానికి సార్ ఎందుకు సార్ నా నోట్లో మాటలు పెడుతున్నారు? ట్రీ బాడీ ద స్ట్రెంగ్త్ ఇస్ నిహారిక గారు. అండ్ దాంట్లో ఉన్న బ్రాంచెస్ మా రమేష్ గారు. దాంట్లో ఉండే లీవ్స్ మేమన్నమాట. సో మేము ఫ్రూట్స్ ఇవన్నీ బాగా రావాలి. ఫ్రూట్స్ అంటే మన సినిమా రిజల్ట్ ఫ్రూట్ అండి. బట్ సార్ ఇది చాలా పద్ధతిగా ఈవెంట్ సార్, మనం కామెడీ చేసుకోకూడదు. బట్ ఆన్ సీరియస్ నోట్, ఆ చెట్టుకి రూట్స్ ఏవైతే ఉంటాయో అది అబ్సల్యూట్లీ మా డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు నేనిత్తే సినిమాలో ఆయన అప్పట్లోనే చెప్పారు, డిస్ట్రిబ్యూటర్లకి సినిమా మీద పిచ్చి మీద కొంటారు సినిమాల్ని. వాళ్ళకి ఏదో పొలోమని డబ్బులు వచ్చేస్తాయని కాదు, వాళ్ళకి సినిమాల్ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి సినిమా అంటే ప్రేమ, ఒక పిచ్చి. ఓన్లీ ఆ పిచ్చి కోసం వాళ్ళు ఈ సినిమా మీద నమ్ముకుని వాళ్ళు బతుకుతున్నారండి. చాలా కాలంగా ఈ ఒక కాన్వర్జేషన్, సినిమాకి థియేటర్కి జనాలు రావట్లేదు అంటున్నారు. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్లేనండి ఫస్ట్. సార్ బయలుదేరుతారు సార్? బయలుదేరండి సార్. నెమ్మదిగా నాకు వెళ్ళిపడింది సార్. నాకు వేరే షూటింగ్ ఉంది అందుకని. ఓకే, త్వరగా ఫినిష్ చేస్తా. అయ్యి బాబాయ్, నా చేతిలో మైక్ పెడితే అవస్తారు. మొత్తం డిస్కషన్ మైక్లోనే పెట్టేసారు. ఎక్కడ ఆపాను? సార్ పోస్టర్ వేయించాం సార్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొద్దు ఎలా సార్? నిజంగా మేము యాక్టర్లుగా ఒక మంచి సినిమా చేసి హ్యాపీ అవ్వాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలండి. మా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అవ్వాలండి. ఎనీ డే ఒక సినిమా హిట్ అయిందంటే అది ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అయితేనే అవుతుందండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ అనేది చాలా 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 చిన్న వర్డ్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ మీ అందరి సపోర్ట్ మాకు ఉన్నందుకు అండ్ ఈ సినిమాని నమ్మినందుకు. ఆవిడ చెప్పినట్టు సినిమా చూడకుండా మేము చిన్న చిన్న కాంటెంట్ రిలీజ్ చేసి దాన్ని నమ్మి మీరు సినిమా తీసుకెళ్ళి ఆడియన్స్ ముందు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాలు చాలా ఆడడం కష్టంగా ఉందని చెప్పారు సుబ్బారెడ్డి గారు. అలాంటి టైంలో కూడా సెకండ్ వీక్లో 480 నుంచి 320 థియేటర్స్, 340 థియేటర్స్ వరకు సెకండ్ వీక్ హోల్డ్ ఉందంటే అది డెఫినెట్లీ ఆడియన్స్ అప్రిషియేట్ చేయడం వల్ల. అండ్ దాన్ని మీరు సపోర్ట్ చేయడం అండ్ థియేటర్స్ హోల్డ్ ఉంచడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. మేము ఆబ్వియస్లీ చాలా తక్కువ చేస్తారనుకుంటా ఇలాంటి ఈవెంట్, నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు నిహార్ గారు ఇలా డిస్ట్రిబ్యూటర్స్కి ఒక ఈవెంట్ చేస్తున్నాం, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలని కానీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము ఎంత కష్టపడినా సరే వాళ్ళు మాకంటే, మేమే కాదండి యాక్టర్ల కంటే ప్రతి ఒక్కళ్ళు చాలా ఎక్కువ కష్టపడతారండి. కాకపోతే వాళ్ళు కనపడరు, వాళ్ళ పేరు బయటికి రాదు, మేమే కనపడతాం కాబట్టి మాకు వస్తుంది. బట్ దే డిజర్వ్ ఆల్ ద క్రెడిట్, ఆల్ ద అప్రిసియేషన్ అండ్ ఆల్ ఆర్ లవ్ అండ్ ఆర్ రెస్పెక్ట్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. మీరందరూ బ్రేక్ ఈవెన్ అయింది, హ్యాపీగా ఉన్నారంటే మేము ఇంకా హ్యాపీ. అంటే మేము ఒక మంచి సినిమా చేసి ఆడియన్స్కి మా పేరు నిలబెట్టామని కాదు, కానీ మీ నమ్మకాన్ని మేము నిలబెట్టాను, మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్. అండ్ ఫైనలీ మా ఆడియన్స్కి ఒక మంచి సినిమా చేస్తే వస్తారు అని ఒక నమ్మకం మీద నిహారిక గారు, నేను, మాన్స గారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అండ్ వీ హోప్ వీ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అండి. ఆడియన్స్ మేము వెళ్ళిన ప్రతి థియేటర్ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఆడవాళ్ళు థియేటర్ రావడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ విన్ ఫర్ అస్.
ఎందుకంటే నిజంగా ఒక మంచి సినిమా వచ్చిందని నమ్మి ఆడవాళ్ళు థియేటర్ రారు నమ్మితే కానీ, అలాంటిది మీరు అందరు వచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. మేము సక్సెస్ అయ్యామని నిజంగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నిహారిక గారు, అంటే ఆవిడ ఇలా మీ ముందు చాలా మీలాంటి యాక్టర్ మీరు అంటున్నారు కానీ మామూలుగా వేర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. సో సడన్లీ ఆవిడ నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ ఎప్పుడు నన్ను బాబు అని పిలుస్తారు, నేను ఏమండి అని పిలుస్తాను. మీరు అలాగే ఉండండి. మీరు ఊరికే మీరు మీ యాక్టర్ మీలాంటి వాళ్ళు అలా చెప్పకండి, నాకు చాలా ఆక్వర్డ్ అవుతుంది. మీరే చాలా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు మనందరం సేమ్ ఏజ్ గ్రూప్, మనందరం యూత్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నిహారిక గారు, ఇఫ్ షీ వాజ్ నాట్ behind this project and she was not in front of this project and if she's not all around this project, this would have not gone front. This means so much to us that you believed in the story, you believed in us, you believed that this film deserves ee scale undali, ee budget undali, ee cinema aadutundi ani nammi. Thank you so. మీరు అట్లా నవ్వకండి, పెద్ద ఆయన కదా, కాళ్ళు నొప్పులు వచ్చింటాయి. సార్ అయిపోయింది సార్ ప్లీజ్ సార్ ఊరుకోండి సార్, మీరు దొరికేదో ఒకసారి. నా గురించి మాట్లాడితే ఎందుకు సార్ మీకు అంత జెలస్? చెప్పండి సార్. లాస్ట్ పేరు మీద పెట్టుకున్నాను సార్ నేను. అంటే ఇంకా ఉందా సార్? సార్ మీకు స్పెషల్ సార్ లాస్ట్ కి భోజనాలు తెప్పించరా ప్లీజ్. సార్ మీరు దొరక్క మీరు మాకు దొరికారు సార్. మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. మీరు వెళ్తే ఎలా సార్? ఇద్దరు అన్ని ఈవెంట్లు మాట్లాడుకుంటున్నారు కదా. మీరు ఇంట్లో ఆఫీసులో మీ ఇద్దరే, ఈవెంట్స్లో మీ ఇద్దరే, సార్ బస్సు కారులో మీరు, ఎయిర్పోర్ట్లో మీరే. ఇప్పుడు కొత్తగా ఏంటి వాళ్ళు కూడా విని చెప్పు నా గురించి సార్. లాస్ట్ భోజనాలు కూడా ఇక్కడికే తెప్పించమంటారా? బెటర్ చెప్పు సార్. అన్న మీతో 2-3 సినిమాలు చేశారు సార్. నాకు ఎప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు సార్. బ్రహ్మాజీ గారితో మామూలుగా సార్. ఓకే, బ్రహ్మాజీ గారితో మీకు మామూలుగా ఉండదు, చాలా ఎంజాయ్ చేస్తారు సార్. ఎందుకు సార్ చెప్పండి సార్? ఎలివేషన్ ముందు ఒక బిల్డప్ ఇవ్వాలి సార్. ఓకే ఓకే. బ్రహ్మాజీ గారు విల్ బి ద మోస్ట్ ఎనర్జెటిక్ యాక్టర్ యూ విల్ ఎవర్ వర్క్ అన్నాడు సార్. అది 100% ట్రూ సార్. అంటే మంచి యాక్టర్ కాదు సార్. ఏంటి సార్ ప్రతి దాంట్లో మీరు ఎనర్జీ ఉంటుంది? ఒకసారి చెప్పు సార్. లేదు సార్, ప్రిపేర్ అవ్వలేదు అందుకని నువ్వు రాట్లా మాట. సార్ మీరు గన్ను తల మీద పెట్టి మాట్లాడుతుంది సార్ నాకు. నువ్వు బాగా స్మార్ట్, నువ్వు పట సార్. బ్రహ్మాజీ గారు ఇస్ ద యంగెస్ట్ యాక్టర్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. మాకు జెన్యున్లీ ఇప్పుడు ఈ ఫన్ ఏదైతే ఉందో మాకు సెట్ మీద రోజు ఉండేది. నేను జెన్యున్లీ సెట్ మీదకి వచ్చిన భయపడ్డాను. అమ్మో బ్రహ్మాజీ గారు అంటే సీనియర్ యాక్టర్ అన్ను, లైక్ ఈజ్ అంటే చాలా పెద్ద యాక్టర్. మళ్ళీ సీనియర్ అంటే మిమ్మల్ని ఏజ్ అనలేదు అలా. చాలా పెద్ద యాక్టర్, ఆయనతో ఎలా ఉంటుందని నేను నిజంగా జెన్యున్లీ కొంచెం భయపడ్డాను. బట్ ఆయన ఇలా కిషోర్ గారి మీద, నా మీద, సీను గారి మీద జోక్స్ వేసి ఐస్ బ్రేక్ చేసి చాలా చాలా కంఫర్టబుల్ చేశారు. ఓ శ్రీను తాగేసి పడిపోయి అదే కదా వీడియో పెట్టాం, అంతేనా? ఈ రోజు బహిరంగంగా చెప్తున్నాము, అది యాక్చువల్లీ ఒక సెట్. అది శ్రీను ఏమి ఈయన చెప్పినట్టు అలా ఏం కాదు. ఇట్ వాజ్ ఆల్ ఫర్ కాంట్రవర్సీ చేశారు బ్రహ్మాజీ గారికి. ఇలాంటివంటే ఆయనకు మహా ఇంట్రెస్ట్. సినిమాని ప్రమోట్ చేద్దామని అంతే సార్. అలా వద్దు సార్, మేము బాగానే చేసుకుంటున్నాం ప్రమోట్. మీరు అలా అసలు స్టార్ట్ చేసిందే నేను ఫస్ట్. కాంట్రవర్సీ కాదు, బ్రహ్మాజీ గారు చలాకితనం అంతే. ఇఫ్ యు వాంట్ టు స్టే యంగ్, మొత్తం ఈజ్ దిల్. ఇప్పుడు వెనకాల వాళ్ళు వీళ్ళు ఎప్పుడు లెగుస్తారు అనుకుంటుంటారు, వాళ్ళు కూడా అనుకుంటారు దా కానీ. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ యూ టేక్ యువర్ ఓన్ టైం. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జోక్స్ సైడ్ జెన్యున్లీ ఆయన చాలా ఈవెంట్లు వీ వాంటెడ్ హిమ్, బట్ మీకు తెలిసిందే ఆయన మోస్ట్ ఇన్ డిమాండ్ యాక్టర్ కాబట్టి దొరకలేదు ఆయన. బట్ వీ వెరీ హ్యాపీ అట్లీస్ట్ మా డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ ఈవెంట్కి ఆయన వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ యూ. ఐ రియలీ విష్ ప్రమోషన్స్లో మీరు కొంచెం ఫ్రీ ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకెళ్ళాలంటే బాగుండేది అనిపించింది. బట్ చాలా ఇచ్చేసారు, వద్దులే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆల్వేస్ హ్యావింగ్ ద ఎనర్జీ ఫర్ అవర్ ఈవెంట్స్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇవాళ మన చీఫ్ గెస్ట్ గా మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ బ్రహ్మాజీ గారు జాయిన్ అవ్వడంతో ఒక స్టెప్ తోటి ఇవాళ ఈవెంట్ ని మనం కంప్లీట్ చేద్దాం. సో ఆయన పంపిద్దాం. ఆయన చీఫ్ గెస్ట్ ఇంకా ఆయనకు తెలియదు సార్, మీరే చీఫ్ గెస్ట్. ఏంటి చీపా? చీఫ్ సార్ ఎక్స్పెన్సివ్ సార్ ఇది. యా ఓకే. సో మ్యూజిక్ ఆన్, కమ్ ఆన్, స్నేక్ డాన్స్. ఇట్స్ టైం ఫర్ స్నేక్ డాన్స్. బేసికల్లీ క్రేసెలదు సాల్సా సాంబార్ రాదు మనకిగా సెట్ అయ్యే సంగలేదా. హలో, కాదు రమేష్ గారు ఇటు రండి. రమేష్ గారు ఇటు రండి.
సార్ అందరూ చేస్తారు సార్. సార్ ఇది డాన్సే కాదు, చేతులు ఒక్కటి ఇట్లా వద్దు వద్దు అంటున్నారు కదా, అదే చేతులతో చేయండి. అంతే సేమ్ ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్లీ. రెడీ? ఏం లేదండి ఇప్పుడు ఇది ఆన్ చేసినప్పుడు ఒత్తి మేము ముగ్గురమే చేసామనుకోండి, చాలా వరస్ట్గా ఉండిద్ది. మరి మీరు మా సినిమాని ఎట్లా సపోర్ట్ చేశారో మా ప్రమోషన్ని కూడా ఒక్క ప్రమోషన్ అయినా సపోర్ట్ చేయాలి. ఓకే, అదే ఇది. రెడీ? సంగీత్ కమాన్, రెడీ? ఏం లేదు సార్, ఇప్పుడు జనరల్గా స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడమన్నప్పుడు భయపడి వద్దు వద్దు అంటారు కదా, అదే యాజ్ ఇట్ ఈజ్ అదే స్టెప్ మెల్లగా చేయాలంతే సార్. ఇలా అంతే. మీ ప్రమోషన్లో చూసే ఉంటారు, మేము రాకసాని రాకసాని పుష్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు ఒక మాట అంట, అన్ని స్టార్ట్ చేయగానే మీరు అందరూ మాతో స్టార్ట్ రవి గారు ముందుకు రావాలి. జస్ట్ ఇలా అన్నాను అంతే. థియేటర్లో ప్రేక్షకులకే కాదు, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా రెడీ 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 థియేటర్లో ప్రేక్షకులకే కాదు, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా రాకసార్ అన్నారు. అందరు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఒక